అమర్ నాకు కదా తినిపించాల్సింది అని మనోహరి బాధపడుతూ ఉంటే వాళ్ళ ప్లాన్ అదే అని చంబ అంటుంది. ఇక చాలు సార్, కడుపు నిండిపోయింది అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే ఈ ఒక్క ముద్ద తిని బుజ్జమ్మ, అప్పుడు ఫుల్ అవుతుంది అని అమర్ గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటాడు. ఆ డైలాగ్ నాతో కదా అమర్ చెప్పాల్సింది అని మనోహరి అంటే, నువ్వు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నావా అని చంబ అంటుంది. దాంతో మనోహరి మండిపడుతూ చంబ వైపు చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, నా డిన్నర్ అయిపోయింది అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. నా డిన్నర్ కూడా అయిపోయింది అని అమర్ అంటాడు. మా డిన్నర్ కూడా అయిపోయింది అని పిల్లలందరూ లేచిపోతారు. అమర్ పిల్లలందరూ అక్కడ నుంచి వెళ్లిపోగానే మనోహరి గారు ఇంకొంచెం రైస్ వడ్డించి ఆ కూర వేయండి అని రాతోడు అడుగుతూ ఉంటే, ఇంకెక్కడుంది అదిగో అంతా ఖాళీ అయింది అని మనోహరి ఖాళీ గిన్నెల్ని చూపిస్తూ ఉంటుంది. అయ్యో అప్పుడే అయిపోయిందా అని రాతోడు అంటాడు. ఏంటి రాతోడ్ ఈ రోజు అంతలా తినేసావు అని బాగి అంటే, ఏమో మిస్సమ్మ, చాలా బాగా అనిపించి తినేశాను, కానీ ఇంక లేవు కదా, పాపం మనోహరి గారు ఈ యాదమ్మ ఏం తింటారో అని రాతోడు అంటాడు. ఏముంది, యాదమ్మ వంట చేస్తుంది, మనోహరి తింటుంది, అంతే కదా అని బాగి అంటుంది. ఈ వంటలు చేయడానికే నా పని అయిపోయింది, నా వల్ల కాదు, ఇక నేను చేయలేను అని యాదమ్మ అంటే, ఇప్పుడు ఎలా మనోహరి, ఆయన చేత అన్నం తినిపించడం నీకు ఎలా అని బాగి అంటే, మనోహరి గారు చేస్తారులే మిస్సమ్మ అని రాతోడు అంటే, వడ్డించేసరికే నాకు అలసట వచ్చింది, నా వల్ల కాదు వంట చేయడం అని మనోహరి అంటుంది. అయితే నేనేం చేయలేను మనోహరి, బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఇట్స్ బ్యాడ్ టైం అని బాగా వెళ్ళిపోతే గుడ్ నైట్ అంటూ రాతోడు కూడా వెళ్ళిపోతాడు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందరికంటే ముందే అన్నం తినేదానివి, ఇప్పుడు అన్నమే లేకుండా అయిపోయింది, ఇదంతా బాగా ప్లానే, నువ్వు చెప్తే విన్నావా, ఇప్పుడు పస్తులు ఉంటున్నావు అని చంబ అంటుంది. నువ్వు ఆపుతావా, ప్లాన్ మిస్ఫైర్ అయిపోయింది, ఇందులో బాగా తప్పేం లేదు అని మనోహరి అంటుంది. నీకు అంతే, ఈ జన్మకు అర్థమవదే అని చంబ అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ ఫ్రెండ్ లాల్ సింగ్ వైఫ్ నమ్రత ఇద్దరు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగి అమర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. లాల్ సింగ్ దగ్గర నుండి ఫోన్ రాగానే, రే లాల్ సింగ్ ఎలా ఉన్నావురా, ఎక్కడున్నావు అని అమర్ అడుగుతూ ఉంటే, మేరే దోస్త్ నేను చాలా బాగున్నాను, నువ్వు పిల్లలు ఎలా ఉన్నారు అని లాల్ సింగ్ అడుగుతూ ఉంటే, బాగున్నారా, ఈ సమ్మర్ హాలిడేస్ లో కాశ్మీర్ వద్దాం అనుకుంటున్నాను అని అమర్ అంటాడు. ఇంతకీ నీ వైఫ్ ఎలా ఉంది అని అమర్ అడుగుతూ ఉంటే, చాలా బాగుందిరా, ఇప్పుడు నిన్ను పిల్లల్ని అడుగుతూ ఉంటుంది. అరుంధతి చనిపోయిన తర్వాత నువ్వు భాగ్యని పెళ్లి చేసుకున్నావు కదా, భాగ్యకి నీకు ఒక కూతురు కూడా పుట్టిందని చెప్పావు కదా, వాళ్ళంతా ఎలా ఉన్నారు, వాళ్ళని చూడాలని నా వైఫ్ అడుగుతూ ఉందిరా అని లాల్ సింగ్ చెప్తూ ఉంటే, త్వరలో కాశ్మీర్ వస్తాం కదా, అప్పుడు అన్ని చెప్తాను అని అమర్ అంటాడు. నువ్వు కాశ్మీర్ వచ్చి చెప్పడం కాదురా, నేను నా వైఫ్ మిమ్మల్ని చూడడానికి, మీ ఫ్యామిలీని చూడడానికి ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్ లో ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ లో దిగేశాము, క్యాబ్ ఎక్కి ఇంకో 2 అవర్స్ లో మీ ఇంట్లో ఉంటాము అని లాల్ సింగ్ చెప్తూ ఉంటే, ఏంట్రా ఇంత సడన్ గా ఎందుకు వచ్చావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఒక సర్ప్రైజ్ ఫంక్షన్ కి పిలవడానికి వచ్చాను, ఎలాగో ఇంటికి వస్తాను కదా, అప్పుడు అన్ని వివరంగా చెప్తాను, సరే ఉంటాను, బాయ్, వస్తున్నా అంటే లాల్ సింగ్ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే రాతోడు వచ్చి, సార్ ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటే, కిచెన్ లో నుండి చంబ మనోహరి కూడా వచ్చి వింటూ ఉంటారు. లాల్ సింగ్ ఫోన్ చేశాడు, ఆర్మీలో నా బ్యాచ్ మేట్ బెస్ట్ ఫ్రెండ్ కూడాను, ఏదో ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడం కోసం వాడు ఫ్యామిలీతో ఇక్కడికి వస్తున్నాడు అని అమర్ చెప్తూ ఉంటే, ఆయన ఫోన్ చేస్తే మీరెందుకు సార్ టెన్షన్ పడుతున్నారు అని రాతోడంటాడు. వాడికి నా గురించిన అన్ని విషయాలు తెలుసు, ఆరు చనిపోయిన తర్వాత భాగ్యని పెళ్లి చేసుకోవడం, మా ఇద్దరికి ఒక పాప పుట్టడం, అన్ని విషయాలు తెలుసు అని అమర్ అంటే, అయితే ప్రాబ్లం ఏంటి అమర్ అని మనోహరి అంటుంది. అంటే నేను భాగ్య విడిపోయామని, పాప ఎక్కడ ఉందో తెలియదని తెలిస్తే వాడి ముందు చాలా బ్యాడ్ గా ఉంటుంది అని అమర్ అంటే, దానికి ఎందుకు సార్ కంగారు పడడం, మిస్ అమ్మ ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది కదా, పైగా మీ పాప కూడా ఇక్కడే ఉంది అని రాతోడు చెప్పగానే, ఏంటి రాతోడు ఏం మాట్లాడుతున్నావు, పాప ఇక్కడే ఉందా అని అమర్ చాలా షాకింగ్ గా నిలదీస్తూ ఉంటాడు. అంటే సార్ బుజ్జమ్మ ఇక్కడే ఉంది కదా, బుజ్జమ్మని మీరు కన్న కూతురులా చూసుకుంటున్నారు, లాల్ సింగ్ గారు ఇక్కడ ఉన్నన్ని రోజులు మిస్సమ్మకు మీకు పుట్టిన కూతురే బుజ్జమ్మని చెప్పండి చాలు, అంతే కదా అని రాతోడు అంటే, అవును బుజ్జమ్మకి చెప్తే అంతా అర్థం చేసుకుంటుంది, కానీ భాగ్య సంగతి ఏంటి, నా నుంచి విడిపోయింది, నాకు కోఆపరేట్ చేయదు కదా అని అమర్ అంటాడు. ఇదంతా వింటున్న మనోహరి, ఇప్పుడు నేను అమర్కి హెల్ప్ చేస్తే నా మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది, నన్ను లైక్ చేయడం మొదలు పెడతాడు అని మనోహరి మనసులో అనుకుంటూ, ఎందుకు కోఆపరేట్ చేయదు అమర్, నేను భాగ్యని ఒప్పిస్తాను కదా అని మనోహరి చెప్తుంటే చెంబ చాలా షాకింగ్ గా చూస్తూ వింటూ ఉంటుంది. అంటే ఏంటండి మీరంటున్నది, లాల్ సింగ్ గారి ముందు సారు మిస్సమ్మ క్లోజ్ గా ఉండేలా మిస్సమ్మని ఒప్పిస్తానని చెప్తున్నారా అని రాతోడంటే, అవును నేను భాగ్యని ఒప్పిస్తాను అని మనోహరి కన్ఫర్మ్ చేస్తుంది. మేడం అది మీ వల్ల అవుతుందా, ఒకసారి ఆలోచించండి అని చెంబ అంటే, ఇక్కడ ఉన్నది ఎవరు మనోహరి, ఈ కుటుంబం కోసం, ఆరు కోసం నేను ఏమైనా చేస్తాను, అమర్ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను అని మనోహరి అంటే,
ప్రాణాలు అవసరం లేదులేండి, విసమ్మని సార్ని ఒకటి చేస్తే చాలు అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. బాగి వచ్చింది నిన్ను అమర్ని కలపడానికి, నువ్వు వాళ్ళిద్దరిని కలపడానికి హెల్ప్ చేస్తానంటావేంటి అని చెంబా మెల్లగా గుసగుసలాడుతూ ఉంటే, చూడు నేను హెల్ప్ చేస్తున్నది అమర్కి హెల్ప్ చేస్తే నన్ను లైక్ చేయడం మొదలు పెడతాడు, నీకు అర్థం కాదులే అని మనోహరి చెప్తుంది. ఈ వంకతో భార్యాభర్తలు కలిసిపోతే అని యాదమ్మ అంటే, అలా ఏం జరగదు, నేనున్నాను కదా అని మనోహరి అంటుంది. సరే మనోహరి, నాకైతే ఇష్టం లేదు, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే అని అమర్ అంటాడు. అబ్బో, నిజం అంటే అస్సలు ఇష్టం లేనట్లు భలే నటిస్తున్నారు కదండి సార్ అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. లాల్ గాడి ముందు నాతో బాగా క్లోజ్ గా ఉన్నట్లు నటించమను, అంతేకాని జీవించమని చెప్పొద్దు, బాగీకి దగ్గర అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అమర్ చెప్తూ ఉంటే, సార్ పై మాటలు కాదు సార్, మనసులో మాట చెప్పండి అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. అయినో అమర్, నేను చూసుకుంటాను అని మనోహరి అంటే, మళ్ళీ చెప్తున్నాను తను నాతో నటించాలి, జీవించకూడదు అని అమర్ చెప్తూ ఉంటే, దీని బొంద దీనికి అర్థం కావటం లేదు అని చెంబా అనుకుంటూ ఉంటుంది. ఎందుకు సార్ అన్నిసార్లు చెప్తున్నారు, కలిసిపోవాలని అన్నిసార్లు చెప్తున్నారా అని రాథోడ్ అంటే, కూడుగా చెప్తున్నాను అని అమర్ అంటాడు. కానీ పదే చెప్తూ ఉంటే నాకు డౌట్ వస్తుంది. సరే మనోహరి గారు, మీరు వెళ్ళి విషయాన్ని ఒప్పించండి సార్తో కలిసిపోవడానికి అని రాథోడ్ అంటే, కలవడానికి కాదు రాథోడ్, నటించడానికి అని అమర్ చెప్తాడు. మీరు బాగా నటిస్తున్నారు సార్ అంటూ రాథోడ్ బయటకు వచ్చి వెంటనే బాంకీకి మొత్తం విషయం చెప్పేస్తాడు. ఇక్కడ ఉంటే ఫోన్ చేస్తున్నావేంటా అనుకున్నాను రాథోడ్, ఇదే విషయం, మనోహరి నా గడికి వస్తుందా అని బాగి అంటే, ఒక ఆట ఆడుకోమిసమ్మా అని రాథోడ్ వివరంగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చూసుకుంటాను రాథోడ్ అని బాగి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మనోహరి చెంబ ఇద్దరు బాగి డోర్ దగ్గర నిలబడి ఉండగా, అప్పుడు బాగి కావాలని, దేవుడా నేను మనోహరిని ఆయన్ని కదపడానికి వచ్చాను, త్వరగా పని పూర్తయిపోతే నా కూతుర్ని తీసుకుని నేను దూరంగా వెళ్ళిపోతాను అని మనోహరికి వినపడేలా బాగి కావాలనే మాట్లాడుతూ ఉంటుంది. చూసావా, నీకే బాగి గురించి అర్థం కావటం లేదు అని మనోహరి చెమ్మాని తిట్టి, బాగి నీతో మాట్లాడడానికి వచ్చాను అని మనోహరి లోపలికి వస్తుంది. నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి అని మనోహరి అంటే, నేను అందుకే కదా వచ్చింది అని బాగి అంటుంది. ఈ రోజు అమర్ ఫ్రెండ్ వస్తున్నాడు లాల్ సింగ్ అని మనోహరి అంటే, నేను ఇంట్లో లేకుండా ఒక 2 రోజులు దూరంగా ఉండాలా, లేకుంటే ఒక మూలన కూర్చుని ఉండాలా చెప్పు, దేనికైనా రెడీ అని బాగి అంటే, లేదు నువ్వు అమర్తో క్లోజ్ గా ఉన్నట్లు బుజ్జమ్మ నీ కూతురని లాల్ సింగ్ కి అంతా అర్థమయ్యేలా చేయాలి, మీరిద్దరూ కలిసిపోయి నటించాలి అని మనోహరి చెప్తూ ఉంటే, నువ్వు అంటూ బాగి కేకలు పెడుతూ చెవులు మూసుకుంటూ ఉంటుంది. అబ్బా, ఈవిడ యాక్టింగ్ మళ్ళీ మొదలు పెట్టింది అని చెంబా అనుకుంటూ ఉంటుంది. బాగి ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని మనోహరి అంటుంది. నా వల్ల కాదు మనోహరి, ఐ కాంట్, నేను వచ్చిందెందుకు, నిన్ను ఆయన్ని కలపడం కోసం, నువ్వేమో మా ఇద్దరిని కలిసి ఉండమని చెప్తున్నావు అని బాగి అంటే, నేను జస్ట్ నటించమని చెప్తున్నాను అంతే అని మనోహరి అంటుంది. నటించడం నా వల్ల అవుతుందా మనోహరి అని బాగి అంటే, ఎందుకు కాదు అని మనోహరి అంటుంది. కానీ ఇది నీ మాటేనా ఆయన మాట కూడానా అని బాగి అంటే, ఇద్దరి డెసిజన్ అని మనోహరి చెప్తుంది. మరి నువ్వు మాత్రమే వచ్చి అడుగుతున్నావు, ఆయన అడగరా అని బాగి అంటే, ఎందుకు అడగడు, కానీ నేను అడిగితే నువ్వు చెయ్యవా, నా కోసం నీ మాత్రం చేయలేవా అని మనోహరి అంటుంది. నేను నీ కోసం ఏమైనా చేస్తాను, నువ్వు మా అక్క తర్వాత మా అక్కవి, నేను నీ కోసం ఏమైనా చేస్తాను, తప్పకుండా చేస్తాను అని బాగి చెప్తుంది. అంటే నువ్వు నటిస్తావు కదా, అంటే చనువుగా ఉన్నట్లు నటిస్తావా అంటే, ఆయన నన్ను ముట్టుకుంటాడా, హక్ చేసుకుంటాడా, ముద్దు మురకాలు కూడా ఉంటాయా, అయితే నేను చేయను అని బాగి అంటే, ఏం మాట్లాడుతున్నావు బాగి, అవన్నీ చేయకుండానే నీకు పాప పుట్టిందా అని బాగి అంటే, ఓసి దినేశాలు అని యాదమ్మ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కలిసిన్నాం కదా మనోహరి అని బాగి అంటే, ఇప్పుడు నటించమని చెప్తున్నాను చూడు, నువ్వు బాగా రెడీ అవ్వు అని మనోహరి అంటుంది. అవును, నేను రెడీ అవ్వాలంటే మీరు వెళ్ళాలి కదా, జస్ట్ ఊరికే ఫేస్ వాష్ చేసుకుని పౌడర్ రాసుకుంటాను అంతే, ఎందుకంటే అందంగా కనిపించాలి కదా అని బాగి అంటుంది. నువ్వు కేవలం అంతేకాదు, ఐ లాషెస్ వేసుకో, లిప్స్టిక్ వేసుకో, పువ్వులు కూడా పెట్టుకో, అమర్ గౌరవం నిలవాలి కదా అని మనోహరి అంటే, నేను అంతలా రెడీ అవుతే నా అందం ముందు నువ్వు తేరిపోతావు మనోహరి అని బాగి అంటే, అదేం కాదు, నేను చాలా అందగత్తెను, నువ్వు అంత లేదులే అని మనోహరి వెళ్ళిపోతుంది. మనోహరి, నీ చేతులతో నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు, నేను నిన్ను పాతి పెట్టేస్తాను అని బాగి అనుకుంటూ ఉంటుంది.